ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే వీ హ్యావ్ టు ప్రే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే వీ నీడ్ స్ట్రెంగ్త్. మనకేం కావాలండి? దేవుని యొక్క బలము కావాలి. నౌ వితౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ వి సీ ఇన్ రోమన్స్ చాప్టర్ 7, రోమా పత్రిక 7వ అధ్యాయంలో మరి మనం అదే చూస్తున్నాం. పాల్ సేస్ దట్ ఐ వాంట్ టు డూ గుడ్. నేను మేలు చేయాలని నాకు ఆశ కలుగుతున్నది, మేలు చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ చేయగోరు మేలు నేను చేయగోరని కీడు నేను చేసేస్తున్నాను. అంటే మనం చేయాలనుకుంటున్నాం, దేవునిలో జీవించాలనుకుంటున్నాం, కానీ ఏంటంటే పరిస్థితుల వల్లనో లేదంటే ఇంకా వేరే కారణాల వల్లనో ఆయన చిత్తమును మనం నెరవేర్చుకోకుండా మనం మరలా పాపంలో పడిపోతున్నాం. కారణం ఏంటంటే we try to do that by our strength. మన బలము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనము ప్రయత్నిస్తున్నాం. అందుకనే మన బలము ద్వారా కాదు, దేవుని యొక్క బలము మనకు కావాలి. ఇక్కడ కూడా మరి when we look at the status of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క స్థితి మనం చూసినట్లయితే, ఐ ఆమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నానని ఆయన అక్కడ సరదాగా వెళ్ళట్లేదు. when we look at the previous verses, దాని యొక్క మరి ముందు వచనాలు మరి మనం చూసినట్లయితే Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం అన్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఏమంటున్నారండి? మై సోల్ ఈజ్ ఎక్సీడింగ్ సారోఫుల్ ఈవెన్ అన్టు డెత్. మరణమగునంతగా నా ప్రాణమును, అంటే ఈ శిలువ మరణము, శిలువ శ్రమలు అనేటువంటివి ఆయన ఏదో తేలిగ్గానో లేదా సరదాగా నన్ను ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా కాదు. నౌ దట్ అది ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుంటేనే ఆయన మరి అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని అంటున్నాడు. నౌ దిస్ జీసస్, ఈ యేసుక్రీస్తు వారు who a few moments ago, కొన్ని క్షణాల క్రితము ఆ యొక్క పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆయన తన శిష్యులతో అంటున్నాడు, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటున్నాడు. మీ దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తే నౌ ఎట్ దిస్ గార్డెన్, ఈ యొక్క గెత్సెమనే తోటలో దగ్గరగా ఆయన వచ్చి తను తాను సిద్ధపరచుకోవడానికి ముందు ఆయన ప్రాణం ఏంటండి? మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. మై హార్ట్ ఈస్ ట్రబుల్, నా యొక్క ప్రాణము మరి కృంగి ఉన్నది అనేటువంటి మాటను అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎస్, ద సిచ్యువేషన్స్, పరిస్థితులు, మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనలను కృంగదీయవచ్చు, మనలను బలహీనపరచవచ్చు. అందుకనే మన బలము సరిపోదు కాబట్టి we need to seek God's strength, దేవుని యొక్క బలమును మనము కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. Now what happened when Jesus prayed there? అక్కడ దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామండి? The angel of the Lord came down to him. దేవుని యొక్క దూత ఆయన దగ్గర దిగి వచ్చి ఆయన్ను బలపరిచినట్లుగా చూస్తున్నాం. Now the moment he was strengthened, ఎప్పుడైతే ఆయన బలపరచబడ్డాడో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అన్నాడు, ఓకే, the hour has come, మరి సమయం వచ్చింది కదా, లెట్ us go, మనం వెళ్దాం పదా అని చెప్పి ఇంకా ఆయనే మరి తను తాను అప్పగించుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. Now where did he get that strength? ఆ ధైర్యము, ఆ బలం ఎక్కడి నుండి వచ్చిందంటే మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగా దేవుని యొక్క దూత వచ్చి ఆయనను బలపరచగా ఆయన ధైర్యం తెచ్చుకొని ఆయన ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం.